అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఇప్పుడు ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారం చేపట్టింది. ఆ ఎన్డీఏ కూటమిలో గతంలో అంటే నాకు ఒకసారి బాధగా కూడా అనిపిస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారిని కొన్నిసార్లు కొంతమంది ట్రీట్ చేసిన విధానం నిజంగా మనసుకు బాధ కలిగిస్తుంది. అలాంటి గొప్ప లెజెండరీ విజనరీ లీడర్ని అరెస్ట్ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉందండి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కక్షపూరితంగా ఆయన అరెస్ట్ చేస్తానని అనుండొచ్చు. ఆ రోజున మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ తప్పు, సీనియర్ లీడర్, అలాంటి వ్యక్తి భారతదేశానికి దొరికిన ఆణిముత్యం. ఆయన ఒక రీజనల్ పార్టీ పెట్టి ఇంతకాలం ఆయన ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. అలాంటి ఆయన అరెస్ట్ చేస్తే ఈ దేశం పరువు మనం తీసుకున్నట్టు అలా చెప్పుంటే బాగుంది అనిపించింది నాకు అప్పుడు. ఎందుకంటే అప్పుడు ఆయన అరెస్ట్ చేసి నంద్యాలని తీసుకొస్తున్నప్పుడు కూడా అబ్బే ఆయన్ని జైలుకే పంపించడం ఎవడతారం, ఆయన దగ్గర అసలు అవినీతి ఉండదు, ఎంతో తప్పుడు కేసు పెట్టాలన్నా ఇదే దేశంలో గొప్ప నాయకుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎలా జైలుకి పంపిస్తారనుకున్నాను. కానీ ఆయన జైలుకి పంపించినప్పుడు మాత్రం చాలా బాధ, అంటే చాలా బాధ అయింది. అరే కేంద్ర ప్రభుత్వం మోడీ గారు అమిత్ షా గారు దీన్ని ఎలా యాక్సెప్ట్ చేశారు? మొన్న ఎలక్షన్ ముందు జరిగిన మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని బీజేపీ పెద్ద నాయకులు ట్రీట్ చేసిన విధానం కూడా మనసుకు చాలా బాధ అనిపించేది నాకు. తెలుగుదేశం పార్టీ మీటింగ్లోకి వచ్చి కనీసం జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయనప్పుడు, తెలుగుదేశం పార్టీ అనే మాట ఎత్తనప్పుడు, అయితే అంత మంచి వ్యక్తి ఆయనకి ఇన్ని అవమానాలు ఏంటి? ఇన్ని అవమానాలు జరిగి ఇన్ని అవమానాలు పడాల్సిన పరిస్థితి ఆయనకి ఎందుకు వస్తుంది అనుకునేవాడిని. కానీ అవమానాలు ఎప్పుడు మంచోళ్ళకి వస్తాయి, అలాగని ఆశీర్వాదాలు కూడా మంచోళ్ళకి వస్తాయి. ఎన్ని అవమానాలు అయితే పడతారో అంతకు మించిన ఆశీర్వాదాలతో పైకి ఎదిగిపోతారు వాళ్ళు. నాకు అప్పుడు చూసినప్పుడు బాధ అనిపించింది. ఇప్పుడు ఈ ఫోటో చూస్తే ఒకసారి చూడండి. మోడీ గారు పక్కనే ది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ పక్కన ఈ పక్కన కాదు, ఆయన ఏమి చిన్న చూపు చూడలేదు, సులకనగా చూడలేదు, పక్కన పెట్టుకున్నారు. చాలా ఫోటోలు ఉన్నాయి. అన్ని ఫోటోల్లో కూడా మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు. ఏమంటే బైబిల్లో మాట ఉంటుంది, నిషేధించిన రాయి తలకు మూలరాయి అవుతుందట. ఏదైతే వద్దనుకుని వదిలేస్తారో అదే మూలరాయి అవుద్దట. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్తుంటే నేను ఏమీ అబద్ధం చెప్పట్లేదండి. మనసు చలించకపోతే ఈ గూస్ బంప్స్ అనేది రావు. అలాంటి వ్యక్తిని ఇక ఆల్మోస్ట్ అయిపోయింది, తెలుగుదేశం పార్టీ మొత్తం కొలాప్స్ అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారు అయిపోయారు అనుకున్నారు. అలాంటి వ్యక్తి ర్యాకెట్ కన్నా స్పీడ్గా, నేలకు కొట్టిన బంతి కన్నా వేగంగా ఈ రోజున మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారు కావాల్సిన పరిస్థితి. మన ముర్ము గారు రాష్ట్రపతి గారు పక్కనే చంద్రబాబు నాయుడు గారు. ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసండి. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన సీనియారిటీని బట్టో, ఆయన మంచితనాన్ని బట్టో, ఆయన నిజాయితీని బట్టో వచ్చిన విలువ కాదు, అది కూడా ఉంది. కానీ దాంతోపాటు మరొకటి కూడా ఉంది ఇక్కడ. అదేంటంటే ఎన్డీఏ కూటమి మొత్తం 14 పార్టీలు ఎన్నో ఉన్నాయి గెలిచే. అందులో ఆ గెలిచిన పార్టీల్లో పెద్ద పార్టీ బీజేపీ 240 స్థానాలు నెగ్గింది. జనతాదళ్, యునైటెడ్ జనతాదళ్ అట 12 స్థానాలు నెగ్గింది. శివసేన 7 స్థానాలు నెగ్గింది. లోక్ జనశక్తి అనే పార్టీ 5 స్థానాలు నెగ్గింది. చూడండి మరి ఇక్కడ టీడీపీ అది. మీరు ఈ సీరియల్ నెంబర్ ఒకసారి చూస్తే మీకే అర్థమైపోద్ది. 1, 3, 4, 5. ఇందులో ఏ నెంబర్ మిస్ అయింది? ఇప్పుడు ఇక్కడ కేజీఎఫ్ మ్యూజిక్ వేయాలి. టన్ 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 టన్. 21 స్థానాలతో భారతదేశంలో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీగా నారా చంద్రబాబు నాయుడు గారు అవతరించారు. ఇక్కడ మనం ఒక మాట చెప్పుకోవాలండి, బీజేపీ ఇక్కడ 4 స్థానాల్లో పోటీ చేస్తే 3 స్థానాల్లో నెగ్గేసింది. కారణం నారా చంద్రబాబు నాయుడు గారు కాదా? నారా చంద్రబాబు నాయుడు గారి ఆజ్ఞానుసారం తెలుగుదేశం కార్యకర్తల పట్ల కష్టం కాదండి అది. అంటే ఆ 16+3 19 స్థానాలు. ఇంకా 2 స్థానాల్లో ఓకే, దాని గురించి నేను కాంట్రవర్సీకి వెళ్ళను. అంటే ఇలా చూసుకున్నా సరే 19 సీట్లతో నెంబర్ 2 స్థానంలో ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలోనే. ఎన్డీఏలో ఈయనే టాపు. నరేంద్ర మోడీ గారి తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారే. ఒక్కసారి చూడండి. ఇప్పుడు ఒక 6 నెలలు 7 నెలల క్రితం చూస్తే ఎన్నో అవమానాలు, ఎన్నో ఆరోపణలు, ఆయన్ని నోటుకొచ్చినట్టు వాగారు చాలామంది. అంటే ఇక్కడ మిగతా 14 2 సీట్లు, ఒక్కో సీటు 2 సీట్లు, చిన్న చిన్న పార్టీలు అవన్నీ, అందుకే అవి రాయలేదు. కానీ నెంబర్ 2 ప్లేస్లో ఉండి ఈ రోజున భారతదేశాన్ని శాసించే స్థాయిలో ఓ తెలుగుడు ఉన్నాడంటే తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం కదండి.
తెలంగాణకి ఏదన్నా అవసరమైనా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే తెలంగాణకు కూడా మేలు చేసే స్థాయికి వెళ్ళాడు ఆయన. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న క్యాండిడేట్ ఒకడు కేంద్రంలో ఉన్నాడంటే మనకే కదా గర్వకారణం. అలాంటి ఘనత దేవుడు ఆయనకి ఇచ్చారండి. ఆయన పడ్డ అవమానాలు, ఆయన పడ్డ కష్టం, అయ్యి బాబా అసలు మనిషి అన్నవాడు ఎవడో పడలేడండి. మనిషి అన్నవాడు ఎవడో అంత ఒత్తిడి తట్టుకుని బ్రతకలేరు ఫస్ట్. అవన్నీ ఆయన ఫేస్ చేశాడు కాబట్టి ఈ రోజున ఆ స్థాయిలో ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మోడీ గారు ఫోన్ చేస్తున్నారు, పక్కన కూర్చోబెట్టుకున్నారు, పక్కన కూర్చుంటున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయంటే ఈ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు మీద పెట్టుకున్న నమ్మకమే కారణం. ప్రజలు ఏం కొట్టారండి ఓట్లు? 144 స్థానాల్లో పోటీ చేస్తే 135 నెగ్గేస్తారా ఏమండి? ఈ ఎంపీ స్థానాల్లో కూడా 17 పోటీ చేస్తే 16, ఒక్క సీటు పోయింది. ఎక్కడదండి అది? అసలు అది కూడా పోకూడదు. ఇక్కడ 4 స్థానాలు ఇస్తే 3 స్థానాలు ఎక్కేశారు బీజేపీ వాళ్ళు. అంటే సింగిల్ హ్యాండ్తో ఎక్కించుకుంటూ వచ్చాడు అంతే. దేశంలో ఒకసారి మనం ఆయన గురించి ఎవరైనా చులకనగా మాట్లాడినా, ఆయనకి ఏం బలం లేనట్టు, లేకపోతే మన బలంతో ఆయన వెళ్ళాడని ఎవరైనా మాట్లాడేవాళ్ళు ఉంటే కాస్త సిగ్గుపడండి. ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వండి, ఆయనకి థ్యాంక్స్ చెప్పండి. ఈ రాష్ట్రాన్ని కాపాడబోతున్న నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సాల్యూట్ చేయండి. అంతేగాని ఆయన గురించి చులకనగా మాట్లాడకండి. ఒక తెలుగుదేశం కార్యకర్తగా, తెలుగుదేశం అభిమానిగా ఈరోజు చాలా గర్వపడుతున్నాను నేను ఈ విషయం చెప్పడానికి. భారతదేశంలోనే దక్షిణ భారతదేశం నుంచి ఎక్కువ కాలం పరిపాలించిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రికార్డు దగ్గరికి వెళ్ళడం కూడా చాలామందికి అసాధ్యం. రికార్డు బ్రేక్ చేయడం కూడా పక్కన పెట్టండి. 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం ఈ రాష్ట్రంలో ఇప్పట్లో ఉన్న వాళ్ళు ఎవరికీ లేదు నా ఉద్దేశం. అంత గొప్ప రికార్డు ఆయన సొంతం, అంత గొప్ప చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారి సొంతం. అలాంటి వ్యక్తిని తెలుగు జాతి మొత్తం పైకి లేచి నిలబడి సాల్యూట్ చెప్పాలి. ఈ దేశంలోనే తెలుగోడికి ఒక అడ్రస్ క్రియేట్ చేస్తున్నాడు ఆయన. అక్కడ ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ కూడా ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడాడు. నందమూరి తారక రామారావు గారి గొప్పతనం గురించి చెప్పాడు ఆయన. అంటే దాని అర్థం చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారికి వెనుపోటు పొడిచారు, మోసం చేశారని చాలామంది డర్టీ ఫెలోస్ ప్రచారం పెడతారు. ఎన్టీఆర్ గారిని చిరస్థాయిగా ఇప్పటికింకా లైవ్లో ప్రతి ఒక్కరికి తెలియజేసేలా, ఆయన గొప్పతనాన్ని తెలియజేసేలా, ఆయన గౌరవాన్ని పెంచేలా చేసే ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి కోసం పనిచేయటం, అలాంటి వ్యక్తితో 2-3 సార్లు 4 సార్లు 5 సార్లు మాట్లాడే అవకాశం మాలాంటి సామాన్యులు కూడా. ఆయన దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన ముందు కూర్చున్నవాడు ఎవరు అనేది నథింగ్. అక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూర్చున్నా, ఒక బిల్ గేట్స్ కూర్చున్నా, బిల్ క్లింటన్ కూర్చున్నా, ఓ రాయేష్ మహాసేన్ కూర్చున్నా, ఒక కార్యకర్త కూర్చున్నా, ఒక బీటెక్ స్టూడెంట్ కూర్చున్నా ఆయన ఒకే విధంగా ఆయన గౌరవిస్తాడండి. ఇప్పుడు కూడా ఆయన ఇచ్చే గౌరవాన్ని చాలామంది మిస్యూజ్ చేస్తారు. ఆయన అందరినీ సమానంగా చూసే వ్యక్తి. కొంతమంది ఏమనుకుంటారంటే అండి, చిన్న చిన్న మైండ్లు వేసుకుని వెళ్ళిన వాళ్ళు, నాకు ఎంత గౌరవిస్తున్నాడంటే ఈయనకన్నా నేను చాలా గొప్ప ఏమో అనుకుంటారు. అలా అనుకోవద్దండి. ఆయన ఒక చెట్లు అంటాడు, ఎవరికి వెళ్ళినా నీడ సమానంగా అందిస్తారు. అంత మాత్రాన చెట్టు కన్నా మనం గొప్పను, లేదా మనం గొప్పవాళ్ళం కాబట్టి ఈ చెట్టు మనకు నీడేస్తుందని అనుకోకూడదు. ఆయన ముందు ఎవరు కూర్చున్నా సరే, ఆయన ముందు మోడీ గారు కూర్చున్నా, ఆయన ముందు రాష్ట్రపతి గారు కూర్చున్నా, అమెరికా ప్రెసిడెంట్ కూర్చున్నా, సామాన్యుడు కూర్చున్నా, ఒక రిక్షా పుల్లర్ కూర్చున్నా ఆయన అంతే గౌరవంతో మాట్లాడతాడు. అది ఆయన గొప్పతనం. మంచోళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుందండి. ఆయన మంచితనం, ఆయన నిజాయితీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటిదాకా అనేవారు, నేను మంచోడిని అయితే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నాకు తోడుగా ఉంటాడు. దేవుడు మంచోళ్ళకి తోడుగా ఉంటాడు. ఒక్కోసారి అప్ అండ్ డౌన్స్ వస్తాయి, కానీ అల్టిమేట్గా గెలిచేది మంచే. ఈ రోజున రాష్ట్రంలో ఇంత భారీ మెజారిటీ ఒక ఎత్తు అయితే, కేంద్రంలో చక్రం తింటే చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అదే. ఇప్పుడు ప్రత్యేక హోదా కానీ, పోలవరం కానీ, స్టీల్ ప్లాంట్ కానీ ఏదైనా సరే ఆయన షరతులను బట్టి చంద్రబాబు నాయుడు గారు ఏది అడిగితే జరుగుతుంది. భారతదేశంలోనే ఎన్డీఏ కూటమిలో 2nd పొజిషన్లో ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎవరైనా ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి, చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఒకవేళ వైసీపీ నుంచి కానీ ఎవరైనా నాయకులు విమర్శించాలనుకున్నా చాలా జాగ్రత్త. ఎందుకంటే సిబిఐని కూడా కమాండ్ చేయగలిగిన స్థాయి ఇప్పుడు అయింది. మొన్నటి వరకు మీరు ఆరోపణ చేసేవారు, సిబిఐని ప్రభావితం చేస్తున్నారు, ఫలానాయని ప్రభావితం చేస్తున్నారని. ప్రభావితం చేయరు, కమాండ్ చేయగలరు. మీ రూల్ ప్రకారం మీరు వెళ్ళి, మీ రూల్ ప్రకారం మీరు చేయండి.
చట్టం ఏది చెప్తే చేయండి అని సిబిఐని కూడా కమాండ్ చేసే స్థాయికి, అంటే తదాస్ దేవతలు ఉంటారు, మీరు అదే కోరుకున్నారో అదే జరిగింది ఈరోజు. మనలాంటి వాళ్ళు ఆయన అభిమానులుగా ఉండొచ్చు, ఆయన ఏదైనా చెప్పినప్పుడు లేదా మనతో మాట్లాడినప్పుడు అరే మనతో మాట్లాడారా చంద్రబాబు నాయుడు, మనకు విలువిచ్చారా, ఓకే. ఆయనకన్నా గొప్పళ్ళు అయిపోదామని ఆలోచించొద్దు ఎవరన్నా. ఆయనకన్నా ఆయన్ని తక్కువ చేసేద్దాం అనే ప్రయత్నాలు మాత్రం తెలుగు కూడా ఎవడూ చేయొద్దు. నేను అడుగుతున్నాను, కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు ఆయన ఏమనరు, జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. మనలాంటి వాళ్ళు అందరం కూడా తెలుగు నుంచి, మన జాతి నుంచి ఒక ఆయన పైకి వెళ్ళాడు, కేంద్రంలో చక్రం తిప్పుతున్నాడు, మనందరం ఆయన్ని పెద్ద ఆయనగా గౌరవిద్దాం. ఎందుకంటే మన పక్కన ఉన్న తమిళనాడులో పెరియార్ గారిని అలాగే గౌరవిస్తారు, ఎంజీఆర్ గారిని అలాగే గౌరవిస్తారు, మొత్తం తమిళనాడు జాతి అంతా గౌరవిస్తుంది. కరుణానిధి గారిని అలాగే గౌరవిస్తారు, జయలలిత గారిని అలాగే గౌరవిస్తారు. తమిళ్ అనగానే ఆ నాయకులకు వాళ్ళు ఇచ్చే విలువ సెకండ్ లెవెల్లో ఉంటుంది. కానీ ఇక్కడ మన దౌర్భాగ్యం, మన దరిద్రం ఏంటంటే ఎవరైతే గొప్ప నాయకుడు కూడా ఆయన పేరు వచ్చేస్తుందేమో, మేము ఎక్కడ చిన్నపోతామో అని ఆయన్ని కాళ్ళెట్టుకుని కిందకి లాగేసే ప్రయత్నం చేస్తారు, ఆయన్ని తప్పుడు ఆరోపణలు చేస్తారు, ఆయన్ని చులకనగా మాట్లాడతారు. ఈ దరిద్రమైన బతుకులొద్దు. ఈరోజు తెలుగు జాతికి మంచి జరిగే అవకాశం ఉంది, అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రాలో కానీ. ఏదన్నా ఈ రాష్ట్రాలకు ఏది కావాల్సి వచ్చినా అక్కడ వడ్డించడానికి మనోడు ఒకడు ఉన్నాడు, ఓ పెద్ద ఆయన ఉన్నాడు మన కోసం. ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఈ పనులు చేయించుకుందాం అనుకుని ఉండాలి తప్ప, రేపు మళ్ళీ వచ్చే ఎలక్షన్లో మేము నెగ్గాలంటే ఇప్పుడు ఆయన డిఫేమ్ చేయాలి అనే చీప్ మెంటాలిటీ పనులు ఎవరో చేయకండి. ఎవ్వరో నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కూడా వెళ్ళలేరు. సూర్యుడు ఎంత భగభగమంటూ వెలిగిస్తాడో, సూర్యుడి దగ్గరికి వెళ్తే ఎలాగైతే మనం దూరంగా ఉన్నంతసేపు ఓకే, కానీ దగ్గరికి వెళ్ళాలి, ఓవర్టేక్ చేయాలి, ఓవర్టేక్ చేసేస్తున్నాం అనే ప్రయత్నాలు దయచేసి తెలుగు రాష్ట్రాల్లో ఏ నాయకుడు చేయొద్దు. ఆయన టచ్ చేయలేరు ఎవరు. ఆయన సాధించిన దాన్ని కనీసం అందులో 10% కూడా సాధించలేము. అలాంటి గొప్పోళ్ళుగా చెప్పుకుందాం, తప్పే ఉంది. మన తెలుగోడు గొప్పే, మన గౌరవమే కదా పెరుగుతుంది. ఎలక్షన్లో మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, విమర్శలు చేసుకుందాం. కానీ ఈ స్థాయి వ్యక్తుల గొప్పతనాన్ని తగ్గించే ప్రయత్నం మాత్రం దయచేసి చేయదు. ఎందుకంటే తెలుగు వాళ్ళు అనగానే ఈడు ఒకడు ఎదుగుతుంటే ఒకడు కాళ్ళు అట్టుకోలు అవుతాడు అని చుట్టుపక్కల వాళ్ళందరూ మనల్ని చులకనగా చూస్తారు. దయచేసి తెలుగు జాతి నుంచి వెళ్ళిన ఒక నేషనల్ లీడర్ ఈరోజు దేశాన్ని శాసించగలిగిన స్థాయికి వెళ్ళాడు ఆయన. ఆ నేషనల్ లీడర్ని మనం రెస్పెక్ట్ చేసుకుని మన జాతికి మనం గౌరవం తెచ్చుకుందాం.